సో మంచి మంచి కొటేషన్స్ చెప్తున్నావు, వీడియోలు వైరల్ అవుతున్నాయి, చాలామంది స్టేటస్లు పెట్టుకుంటున్నారు. సో నీదేదన్నా ఒక మంచి డైలాగ్ మా కోసం. డైలాగ్స్ అంటే చాలా కొట్టినా, కానీ నన్ను డైలాగు వైరల్ చేసిందంటే, అర్థం చేసుకునే భర్త దొరికితే 5 ఇళ్లలో పని చేసైనా సరే హాయిగా బతకొచ్చు, కానీ అనుమానం భర్త దొరికిందనుకో జీవిత కాలం సస్తూ బతకాలి. పెళ్ళైనా ఏ మొగోని దగ్గరకన్నా పోయి అనా ఉన్న పరంగా నీ పరిస్థితి ఎట్లుందని అడిగితే ఆ మొగోని పరిస్థితి ఎట్లుంటది తెలుసా? సేమ్ గా ఎట్లుంటది పాట లెక్క. అప్పులోళ్ళకు నేను అప్పెట్లా గడుతూ, సిట్టిలోళ్ళకు నేను సిట్టెట్లా గడుతూ. సో నా అంత దోస్తాన్ని మెయింటైన్ చేసినావు, మంచిలకు పోయినావు, చెడులకు పోయినావు, అందరికి హెల్ప్ చేసినావు, అన్నీ చేసినావు కదా. పెళ్ళైనాక కంప్లీట్లీ చేంజ్ అయిపోయినావు కదా. సో వాళ్ళు మళ్ళీ నీ దగ్గర రావడం కానీ, నీ గురించి బ్యాడ్గా చెప్పడం కానీ, వాళ్ళ నీ మీద అటాక్ చేయడం కానీ ఇలాంటివి ఏమైనా చేశారా? ఎప్పుడు పోయినా సింగిల్గా పోతాను, అట్లా కూడా వస్తే బద్దలు వలగొట్టి కూర్చోబెడతాను. సో నువ్వు కూడా మంచి గ్యాంగ్ మెయింటైన్ చేసినావు కదా. ఎగ్జాక్ట్లీ దోస్తానా మీద నీ ఒపీనియన్ ఏంది? దోస్తాన్ అనేది ఏముండదు అన్న, పెడతానేమో పెళ్లి కొడతారు, లేకుండా సాగు కొడతారు. ఉన్నమాట చెప్పాలంటే, నువ్వు 10 బీర్లు తీసుకొచ్చినారని ఒక ఫోన్ కాల్ కొట్టు, కరెక్ట్ 10 నిమిషాల్లో 10 మంది ఉంటారు ఆడ. ఇది దోస్తాను. ఇంకా దోస్తాన్ని నమ్మొద్దన్న. దోస్తాన్ అంత లంగది అనేది ఇంకోటి లేదు నా దృష్టిలో మాత్రం. పెళ్ళైన తర్వాత వేరవుదామని పెళ్ళామంటది, ఇన్ని సంవత్సరాలు కని పెంచి పెద్ద చేసిన అమ్మ నన్ను వదిలేస్తామని అమ్మాలంటారు అని ఒక డైలాగ్. అవునన్న, అది ఏ సందర్భంలో కొట్టిన డైలాగ్? అది రియలే కదన్న. చాలా మంది నింగిటి చూసినాం. చెప్తున్నా, ఇప్పుడు 25 ఏళ్ళు పెంచుతుందని అమ్మ, వాళ్ళు కనిపించితేనే మనం బయటకు వచ్చినాం. పెళ్ళైనాక చిన్న పిల్లల లెక్క వీడియోలు చేస్తారు అని ఇట్లా అంటారు. ఇట్లా ఎవరన్నా నీ గురించి మాట్లాడింది ఎప్పుడన్నా విన్నావా? నేను విన్నాను, ఇది విన్నా. నేను డైలాగులు కొడతా కదా, అది మా మామకు షేర్ చేస్తాను. ఇప్పుడు పైసా గురించి ఇంత మంచిగా చెప్పినావు, రిలేషన్ కంటే పైసాకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు కదా. అవును. సో ఎందుకు పైసాకి అంత వాల్యూ ఇస్తున్నావు? మనిషి చచ్చిపోయిండు, పోయి ముంద తీస్తారు ఆరోజు, ప్రతి ఒక్కరు కొడతారు డైలాగ్. నేను గిట్ట కొడతా, చెప్తున్నా ఓపెన్గా. ఉట్టిగా ఏమను, ఆ సావునే ఉట్టిగా ఏమనన్నా, చచ్చిపోయినా దేవునితో సమానం. చేస్తారా? పైసలు ఏంది చేస్తారా? ప్రపంచానికి తెలిసిన పంచభూతాలు 5, కానీ 6వ భూతం ఒకటి ఉంది, అదే డబ్బు. సో పైసా లేకపోతే ఎట్లా చూస్తారు జనాలు? అసలు కుక్క కన్నా నేనంగా చూస్తారు. నేను చెప్తున్నా కదా, పైసలు లేకుంటే మన ఇంట్లోనే మనకు వాల్యూ ఉండదన్నా. ఈ మధ్యకాలంలో కొంతమంది లవ్ ఫెయిల్ అయిపోయిందని చచ్చిపోతున్నారు, కొంతమంది ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చచ్చిపోతున్నారు. సో ఇలా సూసైడ్ చేసుకునే వాళ్ళకి నీ తరఫున నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అమ్మాయి కోసం అయితే అసలు చచ్చిపోవద్దు అన్న. నువ్వు అన్నావు కదా లవ్ ఫెయిల్యూర్ అని, దేనికన్నా చచ్చిపోయేది. సిన్సియర్గా లవ్ చేస్తే నేను వదిలిపెట్టాను. యాజ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నువ్వు వీడియో చేసిన తర్వాత మిగతా వీడియోలు కూడా స్క్రోల్ చేస్తూ చూస్తుంటావు కదా. అవును. సో నీకు నచ్చని కేటగిరీ ఏంది ఇన్స్టాగ్రామ్లో? నచ్చని కేటగిరీ ఏంది అని అంటే, వీడియోల పరంగా కాదు కానీ బ్యాడ్ కామెంట్లు పెడతారు కదన్న కొంతమంది. దానికి ఒక డీపీ ఉండదు, ఫోటో ఉండదు. పెట్టడం వల్ల ఏమొస్తుంది అనేది అర్థం కాదు. చాలా మంది చచ్చిపోతుంది దానివల్ల. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఫ్రెండ్స్ గ్యాంగ్ అని మెయింటైన్ చేస్తున్నారు, పాటలు రాపించుకుంటారు, కొంతమంది తిరుగుతున్నారు కదా. సో ఎండ్ ఆఫ్ ది డే నువ్వు అలాంటి లైఫ్ నుంచి వచ్చినావు కాబట్టి ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ లైఫ్ ఏమవుతుంది అంటావు? అట్లానే ఉంటే వాళ్ళు ఏముండదన్న. ఈ పాటలు ఇవన్నీ రాపించుకున్న వాళ్ళు అంతా సూప్ డబ్బనే అన్న. అంతే, డబ్బనే అన్న. రియల్ లైఫ్ వేరే ఉంటుంది, చూసే లైఫ్ వేరే ఉంటుంది అన్న. ఏదో బయటికి షోక్ టప్ 4 బట్టలు వేసుకొని ఒక కార్ల దిగంగానే పెద్ద తోపేమి ఉండదు. నాలా కేసరి పైల్వాన్లు, నాలిము చేసిన బల్వాన్లు.